ఈ రోజు ఈ వీడియోలో 2024 ఆగస్టులో మన తెలుగులో థియేట్రికల్ గా రిలీజ్ అయిన సినిమాలేంటి, వాటి బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఏంటనేది తెలుసుకుందాం. ఈ నెలలో మరీ బాక్స్ ఆఫీస్ బద్దలైపోయే హిట్లేమీ పడకపోయినా కొన్ని మంచి హిట్సే ఉన్నాయి. ఏ అంచనాలు లేకుండా వచ్చిన కొన్ని చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర కాసులు పట్ట పండించగా, భారీ అంచనాలతో వచ్చిన కొన్ని పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్కబోర్లా పడ్డాయి. ఈ నెలలో కొత్త సినిమాలు, డబ్బింగ్ సినిమాలు, రీ రిలీజులు అన్ని కలుపుకొని 48 సినిమాలు రిలీజ్ అయ్యాయి. హాఫ్ సెంచరీ జస్ట్ మిస్. వీటిలో రీ రిలీజులు పక్కన పెట్టేస్తే 40 కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో హిట్ అయిన సినిమాలేంటి, ఫ్లాప్ అయిన సినిమాలేంటి, అడ్రస్ గల్లంతైన సినిమాలేంటి అనేది ఒకసారి చూస్తే, ముందుగా హిట్ అయిన సినిమాల గురించి మాట్లాడుకుందాం. కమిటీ కుర్రాళ్ళు. వంశీ డైరెక్షన్ లో నిహారిక ప్రొడ్యూసర్ గా వచ్చిన విలేజ్ డ్రామా ఇది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా 3,25,00,000 బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగి పరుగు పూర్తయ్యే టైంకి 18 కోట్లకు పైగా గ్రాస్ ని, 10 కోట్లకు పైగా షేర్ ని అందుకొని బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద రెండింతల లాభాలతో ఆగస్టు నెలలో అన్ఎక్స్పెక్టెడ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా. నెక్స్ట్ ఆయ్. ఇది కూడా విలేజ్ డ్రామానే. నాన్న నితిన్ లీడ్ గా అంజీ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఆగస్ట్ 15th వీకెండ్ కి మిస్టర్ బచ్చన్ అలాగే డబుల్ స్మార్ట్ లాంటి పెద్ద సినిమాలతో పోటీకి దిగి మరీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా. మిస్టర్ బచ్చన్ అలాగే డబుల్ స్మార్ట్ సినిమాలు కలెక్షన్ల కోసం అల్లాడితే, ఈ సినిమా మాత్రం 15 కోట్లకు పైగా వసూళ్లను అందుకుని ట్రేడ్ మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది. 3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ సినిమా పరుగు పూర్తయ్యే టైంకి 15 కోట్లకు పైగా గ్రాస్ ని, 9 కోట్ల వరకు షేర్ ని అందుకుని ఈ మంత్ లో ఇంకో అన్ఎక్స్పెక్టెడ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నెక్స్ట్ సరిపోదా శనివారం. నాని హీరోగా వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ దక్కింది. దాంతో దసరా తర్వాత నానికి మరో బ్లాక్ బస్టర్ పడబోతోందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈ సినిమాకి రిలీజ్ డేట్ పెద్దగా కలిసి రాలేదు. ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి తెలుగు రాష్ట్రాలని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తడంతో ఈ సినిమా కలెక్షన్లపై గట్టి ప్రభావమే పడింది. దీనికి తోడు కొంతమంది ఎగ్ పఫ్ గాళ్లు పని గట్టుకుని ఈ సినిమాని ఫ్లాప్ చేయాలని రోజు ఈ సినిమా మీద ఏదో ఒక నెగిటివ్ ఆర్టికల్ రాస్తూ రాక్షసానందం పొందారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా ఈ సినిమా 42 కోట్ల భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని పూర్తి చేసుకోవడమే కాకుండా బయ్యర్స్ కి మంచి లాభాలు కూడా తెచ్చిపెట్టింది. ఈ వీడియో చేసే టైంకి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 95 కోట్లకు పైగా గ్రాస్ ని, 50 కోట్లకు పైగా షేర్ ని అందుకొని 100 కోట్ల వైపు దూసుకుపోతుంది. ఏదేమైనా బ్లాక్ బస్టర్ గా నిలవాల్సిన సినిమా సూపర్ హిట్ తో సరిపెట్టుకుంది. ఇక బిలో యావరేజ్ గా నిలిచిన సినిమాల విషయానికి వస్తే మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ సినిమా పరుగు ముగిసే టైంకి 2,30,00,000 వరకు రికవర్ చేసి బిలో యావరేజ్ గా నిలిచింది. నెక్స్ట్ శివం బజే. 4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో కూడా దాదాపు 3 కోట్ల వరకు రికవర్ చేసి బిలో యావరేజ్ గా నిలిచింది. నెక్స్ట్ డిమాంటీ కాలనీ 2. తమిళ్లో 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అక్కడ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా తెలుగులో మాత్రం బిలో యావరేజ్ గా నిలిచింది. 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ సినిమా అటు ఇటుగా 2 కోట్ల వరకు రికవర్ చేసి జస్ట్ ఓకే అనిపించుకుంది. ఇక ఫ్లాప్ అయిన సినిమాల విషయానికి వస్తే తంగలాన్. చియాన్ విక్రమ్ హీరోగా పా రంజిత్ డైరెక్షన్ లో వచ్చిన ఈ అడ్వెంచర్ డ్రామాకి మంచి పాజిటివ్ టాకే వచ్చింది. అయినా గానీ అటు తమిళ్లో గానీ ఇటు తెలుగులో గానీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది ఈ సినిమా. తమిళ్లో అటు ఇటుగా 30 కోట్ల వరకు నష్టాలు తెచ్చిపెట్టి అక్కడ డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా తెలుగులో మాత్రం 1,50,00,000 వరకు నష్టాలను మిగిల్చి ఫ్లాప్ గా మిగిలింది. ప్రపంచవ్యాప్తంగా పరుగు పూర్తయ్యే టైంకి 70 కోట్ల వరకు వసూళ్లను అందుకున్న ఈ సినిమా తెలుగులో 9 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇక డిజాస్టర్ సినిమాల విషయానికి వస్తే మిస్టర్ బచ్చన్. భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఇండిపెండెన్స్ డే వీకెండ్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి విపరీతమైన నెగిటివ్ టాక్ వచ్చింది. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజే చేతులు ఎత్తేసింది. 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ సినిమా పరుగు పూర్తయ్యే టైంకి 24 కోట్లకు పైగా నష్టాలతో ఈ ఇయర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా మిగిలింది. నెక్స్ట్ డబుల్ స్మార్ట్. మిస్టర్ బచ్చన్ లాగే ఈ సినిమా కూడా ఇండిపెండెన్స్ డే వీకెండ్ కే రిలీజ్ అయ్యి విపరీతమైన నెగిటివ్ టాక్ ను అందుకుంది. 49 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ సినిమా పరుగు పూర్తయ్యే టైంకి దాదాపు 40 కోట్ల వరకు నష్టాలు మిగిల్చి డిజాస్టర్ కా బాప్ అనిపించుకుంది. ఇక డిపాజిట్ కోల్పోయిన సినిమాలు, అడ్రస్ గల్లంతైన సినిమాల విషయానికి వస్తే బడి, తిరగబడరా సామి, అలనాటి రామచంద్రుడు, ఉషా పరిణయం, యావరేజ్ స్టూడెంట్ నాని, విరాజీ, లారీ, చాప్టర్ 1, తూఫాన్, సింబా, భవనం, ల్యాండ్ మాఫియా, పాగల్ వర్సెస్ కాదల్, కేస్ నంబర్ 15, యూ డోంట్ నో మీ, సంఘర్షణ, వేద, ఏలియన్, రామ్యులస్, ఆర్కే పురంలో, పరాక్రమం, యజ్ఞ, వెడ్డింగ్ డైరీస్, రేవు, బ్రహ్మవరం పిఎస్ పరిధిలో, కాలం రాసిన కథలు, నేను, కీర్తన, కొటేషన్ గ్యాంగ్, QG1, అహో విక్రమార్క, కావేరి, పార్క్, సీతారామ చిత్రాలు, SI కోదండ పాని.
ఇక రీ రిలీజ్ల విషయానికి వస్తే మురారి మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఆగస్టు 9న గ్రాండ్ గా రీ రిలీజ్ అయిన ఈ సినిమా దాదాపు 8,90,00,000 వరకు కలెక్ట్ చేసి రీ రిలీజ్ మూవీస్ లో సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఇక దీంతో పాటుగా ఒక్కడు సినిమాని కూడా రీ రిలీజ్ చేసినప్పటికీ ఫ్యాన్స్ మురారీని పట్టించుకున్నట్టుగా ఒక్కడినైతే పట్టించుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక్కడు ఇప్పటికే 2 సార్లు రీ రిలీజ్ అయింది, ఇది మూడోసారి. నెక్స్ట్ ఇంద్ర మెగాస్టార్ బర్త్డే సందర్భంగా ఆగస్టు 22న గ్రాండ్ గా రీ రిలీజ్ అయిన ఈ సినిమా దాదాపు 3.5 కోట్ల వరకు కలెక్ట్ చేసి ఎక్సలెంట్ రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇదే రోజు ఇంద్రతో పాటుగా శంకర్ దాదా ఎంబీబీఎస్ కూడా రీ రిలీజ్ అయినప్పటికీ ఫ్యాన్స్ ఇంద్రాన్ని పట్టించుకున్నట్టు శంకర్ దాదాని అయితే పట్టించుకోలేదు. ఎందుకంటే ఇది కూడా ఇంతకు ముందు రీ రిలీజ్ అయింది, ఇప్పుడు మళ్ళీ చేశారు. ఇక వీటితో పాటుగా ఎటో వెళ్లిపోయింది మనసు, మేజర్, మాస్, నరసింహనాయుడు లాంటి సినిమాలు రిలీజ్ అయినప్పటికీ ఆడియన్స్ అయితే వీటిని పెద్దగా పట్టించుకోలేదు. ఇది టోటల్ గా ఆగస్ట్ లో మన తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ పరిస్థితి. 2 బ్లాక్ బస్టర్లు, ఒక సూపర్ హిట్, 3 బిలో యావరేజ్లతో పర్లేదు అనిపించుకుంది. ఇక ఈ నెలలో నాకు బాగా నచ్చిన సినిమా సరిపోదా శనివారం కాగా నన్ను బాగా ఇబ్బంది పెట్టిన సినిమా బడి. ఇక మిస్టర్ బచ్చన్ అండ్ డబుల్ స్మార్ట్ సినిమాలు నాకు పెద్దగా నచ్చకపోయినప్పటికీ అవి నన్ను మరీ అంతగా అయితే ఇబ్బంది పెట్టలేదు. మరి ఈ నెలలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి, మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన సినిమా ఏంటి అనేది నాకు చెప్పాలనిపిస్తే కింద కామెంట్ చేయండి. అవసరం లేదనుకుంటే టాటా, బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అది విషయం.